ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మరి డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జూన్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందనేటువంటి డేట్ని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని పురస్కరించుకొని చాలామంది అభ్యర్థులు మరి డిఎస్సి మెటీరియల్ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మరి ఈ మధ్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల దాని మీద ఫోకస్ చేయలేకపోయాం. మరి ఇంకా మనకి నెల రోజులు వ్యవధి అనేది ఉంది కాబట్టి, అంటే డిఎస్సి అనేది మనకి జూన్ 6వ తారీఖున స్టార్ట్ అయినప్పటికి కూడా మొదట్లో స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ అయినా, మొదట్లో ఎస్జిటి స్టార్ట్ అయినా, ఒకవేళ ఎస్జిటి స్టార్ట్ అయిందనుకోండి మనకి దాదాపుగా 20 తర్వాత మనకి ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క 20 డేస్ అంటే దాదాపుగా 40 డేస్ టైం అనేది మనకు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనకి 6వ తారీఖు నుంచి స్కూల్ అసిస్టెంట్ వాడికి ఒకవేళ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం మనకి 12 తర్వాత ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. 12-15 మధ్యలో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అంటే ఆ యొక్క 12 డేస్, ఈ యొక్క 20 అంటే దాదాపుగా 1 మంత్ వరకు మనకు టైం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఈ 1 మంత్లో మీరు ఏదో ఒక పుస్తకాలని మరి అవైలబిలిటీగా ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ని మీరు చదువుకొని ఉంటారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉండి ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఈ నెల రోజుల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటువంటి విధానంలో భాగంగా మెథడాలజీ అనేది కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ చేస్తారో వాళ్ళు డిఎస్సిలో టాప్ ర్యాంకర్లుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి గతంలో నేను రాసినటువంటి పుస్తకాలు మరి ఎంతోమందిని సోషల్ స్టడీస్ టీచర్స్గా మార్చడం అనేది జరిగింది. మరి అదే స్ఫూర్తితోటి మరి చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు మరి కొంత ఆలస్యమైనప్పుడు కూడా మీ బుక్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈసారి మనము రెండు పుస్తకాలు మీ దగ్గర తీసుకొస్తాం. 2 బుక్స్ని మనం మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మొత్తం 2 బుక్స్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఏంటయ్యా అంటే ఫస్ట్ బుక్ వచ్చేకి మెటీరియల్ విత్ బిడ్ బ్యాంక్. దీంట్లో మనకి గత డిఎస్సి ప్రశ్నాపత్రాలు, అలాగే చాప్టర్ వైజ్గా మెటీరియల్, అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి ప్రతి చాప్టర్లో బిడ్ బ్యాంక్, అలాగే మరి గత డిఎస్సి ప్రశ్నాపత్రాలు, మరి దాంట్లో ఉన్నటువంటి వెకాబులరీ పదజాలం కానీ, ఇయర్స్ అండ్ ఇంపార్టెన్స్ కానీ, ఇలాగా అంశాలతోటి మీకు నీట్గా దాదాపుగా 530 పేజీలతోటి పుస్తకం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి చాలామంది అభ్యర్థులు అనుకోవచ్చు, మరి నెల రోజుల వ్యవధిలో మరి ఈ యొక్క బుక్స్ని మనం రీచ్ కాగలమంటే ప్లాన్ ప్రకారం చదువుకుంటే తప్పనిసరిగా ఈ నెల రోజుల్లో రోజుకు 3 అవర్స్ కేటాయించుకున్న ఆల్రెడీ కొంతమంది చదువుకుంటారు. కాబట్టి ఈ మెటీరియల్లో ఉన్నటువంటి బిట్స్ అనేవి మీకు ప్రాక్టీస్కి బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మొదటి బుక్ని మీకు ఈ విధంగా అన్ని చాప్టర్స్లో ఉన్నటువంటి అంశాలను జోడించి ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మనకి ఏదైతే డిఎస్సి సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్లో ఉన్న అంశాలు మాత్రమే చదువుతున్నారు. మరి ఇవే కాకుండా అదనంగా మీరు చదవాల్సినటువంటి అంశాలు మరి సూక్ష్మ బోధన కావచ్చు, అలాగే భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్ర, అర్థశాస్త్ర బోధన కావచ్చు, అలాగే మనకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావచ్చు, అనేక సాంఘిక అధ్యయనాల విద్య కావచ్చు. ఓకే, ఇలాంటి అంశాలు అదనంగా మీరు చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మరి గత టెట్ డిఎస్సిలో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలని బేస్ చేసుకొని మరి ఈ యొక్క పుస్తకాన్ని ఆ సిలబస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా నీట్గా తయారు చేయడం అనేది జరిగింది. దాదాపుగా 3000 బిట్స్ తోటి అప్లికేషన్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బిట్స్ తోటి పుస్తకం తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే రెండో బుక్ మనం తీసుకున్నట్లయితే 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ మనం కూడా యూట్యూబ్లో గ్రాండ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటిని కొద్దిగా మోడిఫికేషన్ చేసి 50 గ్రాండ్ టెస్టులని
50 into 40 దాదాపుగా 2000 బిట్లతోటి మరి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి బుక్ని సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి చాలామంది అభ్యర్థులు మరి సార్ బుక్ తొందరగా రిలీజ్ చేయండి అని చెప్పి చాలాసార్లు అభ్యర్థన చేశారు. మరి కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరి ఆ బుక్ ఆలస్యం కావడం అనేది జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మనకి ఒక 1 month సమయం అనేది ఉంది కాబట్టి ఈ సమయాన్ని పర్ఫెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకుంటే తప్పనిసరిగా మన మెదరాజులో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరొకసారి బుక్స్లోకి వెళ్ళినట్లయితే మనకి బుక్ అనేది మనకి ఫస్ట్ బుక్ ఈ విధంగా ఉంటుంది. 3000 బిట్స్ ఉంటాయి. మరి డిఎస్సి సిలబస్ నుంచి పూర్తి స్టడీ మెటీరియల్, గత డిఎస్సి మరియు టెట్ ప్రశ్న పత్రాలు, చాప్టర్ వారీగా స్టడీ మెటీరియల్, చాప్టర్ వారీగా 11 level 2 బిట్స్ అనేవి కూడా ఉన్నాయి. అలాగే మరి గత డిఎస్సి అడిగినటువంటి ప్రశ్నపత్రాలు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సులభంగా అర్థం చేసుకోవడానికి పదకోశం కూడా, వెకాబులరీ కూడా దాదాపుగా ఒక 400 పదాలని మీకు అర్థవంతంగా వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మొదటి బుక్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి రెండో బుక్ బిట్ బ్యాంక్ అనమాట. 2000 బిట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 50 గ్రాండ్ టెస్ట్ అనేవి దీంట్లో ఉంటాయి. ఎవరైతే ఈ 50 గ్రాండ్ టెస్ట్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఈ 50 గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే చేస్తారో తప్పనిసరిగా వాళ్ళు మెదరాజులో తప్పనిసరిగా 20/20 తెచ్చుకోవడానికి అవకాశం అవుతుందన్నమాట. అన్ని విధాలుగా ఆలోచించి, అన్ని కోణాలు ఆలోచించి లెవెల్ 1 లెవెల్ 2 అనేటువంటి అంశాలను కూడా మనం ఆలోచించి ఈ బిట్స్ అనే వాటిని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మరి ఈ బుక్స్ అనేవి మీకు మీ యొక్క ప్రిపరేషన్ విధానంలో మీకు చేయూతను అందించి ఈ యొక్క 2025 డిఎస్సిలో ర్యాంక్ సంపాదించడంలో మిమ్మల్ని ఆ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకర్గా ఉంచడం మన బుక్స్ సహాయపడతాయని ప్రత్యేకంగా బిలీవ్ చేస్తూ మరి ఈ యొక్క వీడియోని ఇంతతో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క బుక్స్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. తప్పనిసరిగా మీకు ఆ బుక్స్ని మీకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.